హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో ఇంకొక మంచి క్రియేటివ్ హ్యాండ్ వర్క్ని అయితే చూపించబోతున్నాను. హ్యాండ్ వర్క్ అంటే నార్మల్ నీడిల్తో చేసేది, అలాగే హ్యాండ్స్కి చేస్తున్నాను అనమాట. మన ఛానల్లో ఆల్రెడీ నెట్ యాడ్ చేసి ఎలా వర్క్ చేయాలి అనేది నెక్స్ట్కి అయితే చూపించాను, కానీ హ్యాండ్స్కి కూడా ఆల్మోస్ట్ చూపించాను. బట్ ఈ హ్యాండ్ మోడల్ వచ్చేసి కొంచెం కర్వీగా, అలాగే కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. మన ఛానల్లో చాలామంది బిగినర్ ఫాలోవర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుందనేసి నేను ఎలా యాడ్ చేయాలి నెట్ అనేది కూడా వీడియో అయితే మీకోసం షూట్ చేసి పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నెట్ వేసేసుకొని తర్వాత దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇలా జాగ్రత్తగా ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఎప్పుడు చెప్పేలాగానే ఇప్పుడు చెప్తున్నాను. మనం టైట్ చేసుకున్నప్పుడు లోపల నెట్ కూడా టైట్ అవ్వాలి. అండ్ ఒకేసారి లాగేసుకొని ఒకేసారి టైట్ చేసేయొద్దు, కొంచెం కొంచెంగా చేసుకోండి. బికాజ్ మనకి నెట్ ఎంత మంచి క్వాలిటీ తీసుకున్నా కూడా మనకి అది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి త్వరగా అది గ్యాప్స్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ హ్యాండ్ వచ్చేసి నార్మల్గా నేనైతే హ్యాండ్ మార్క్ చేసేసుకొని ఫ్రేమ్ మీదనే జస్ట్ ఇలా చాక్ పీస్తో మార్క్ చేసేసుకుంటాను. బట్ బిగినర్స్కి అయితే కనుక రెండు హ్యాండ్స్ సేమ్గా రావాలి, ఒకే మెజర్మెంట్లో రావాలి అంటే కనుక ఇదిగో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మెయిన్గా ఒక పేపర్ అనేది కట్ చేసేసుకొని మనకి ఎంతవరకు అనేది కావాలో అంతవరకు జస్ట్ ఇలా ఇదిగోండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే పేపర్స్ రెండు కట్ చేశాను కదా, సో మనం పైదైనా యూజ్ చేసుకోవచ్చు ఆర్ కిందదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ కూడా చెప్తాను. ఏంటంటే మనం కిందది యూజ్ చేసుకున్నాం అనుకోండి, కింద కటింగ్లో పోవడానికి ఏమీ ఉండదు. బట్ మనం పైన వేసుకున్నాం అనుకోండి, పైది ఏంటంటే ఒకవేళ ఏమైనా హ్యాండ్ బార్ అయినా లేకపోతే అలాంటప్పుడు ఏంటంటే కొన్ని జాయింట్స్ పడ్డా లేకపోతే కటింగ్లోకి వెళ్ళాలన్నా సో పైన క్లాత్ అనేది పోతుంది అనమాట. మనకి కింద క్లాత్లో అయితే ఎలాంటిది పోయేదైతే ఉండదు. సో అందుకని మ్యాక్సిమం ఇలా కింద పెట్టుకుని అయితే కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇదే కాదు, మనకి ఎలాంటి షేప్స్ కావాలన్నా సరే సేమ్ ఇలాగే పేపర్ కటింగ్ అయితే చేసుకొని సో ఈ ప్యాటర్న్లో కట్ చేసుకుని అయితే వర్క్ చేసుకోండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అండ్ బిగినర్స్కి అయితే కనుక ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను వేసుకున్న ట్రయాంగిల్ షేప్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనం స్కేల్ పెట్టి చూసాను కదా, సో సేమ్ అదే మెజర్మెంట్లో మొత్తం అన్నిటికి ఆ షాప్స్ ఆ కర్వ్స్ ఉన్నాయి కదా, సో ఆ కర్వ్స్ అనేవి ఎగ్జాక్ట్గా స్కేల్స్కి టచ్ అయ్యేలాగా నేను తీసుకున్నాను. అంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్లో రావాలన్నమాట. ఒకటి పైకి ఒకటి కిందకి అలా వచ్చిందనుకోండి షేప్ కూడా చూడడానికి బాగోదు. అండ్ ఫస్ట్ అయితే నాకు కిందది కావాలన్నమాట, అంటే పైనది కాదు, కిందదైతే మొత్తం నెట్ ప్యాటర్న్ కావాలి. సో ఇక్కడైతే కనుక నేను జిగ్జాగ్ స్టిచ్ వేస్తాను అనమాట. జరీ లైన్ వేసేసుకొని ఒకటి, సో దానిపైన జిగ్జాగ్ స్టిచ్ అయితే వేస్తున్నాను. నార్మల్గా చైన్ స్టిచ్ అయినా వేసేసుకొని ఈ క్లాత్ అనేది కట్ చేసేసుకోవచ్చు. బట్ ఈ జిగ్జాగ్ స్టిచ్ వేసుకుంటే ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఎప్పుడు చెప్తున్నాను, ఇదైతే కనుక నైట్ టైం అసలు కట్ చేయొద్దు, మ్యాక్సిమం డే టైంలోనే కట్ చేయండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయ్యింది అనుకోండి, ఇప్పటిదాకా మనం చేసిన వర్క్ అంతా కూడా పోతుంది. నార్మల్గా నెక్స్ట్లో అయితే ఎలా అయినా కవర్ చేయొచ్చు, బట్ ఇక్కడైతే కనుక అలా కవర్ చేయడానికి ఉండదు అనమాట. బికాజ్ కిందంతా హాఫ్ నెట్, పైనంతా హాఫ్ క్లాత్ వస్తుంది. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కిందదైతే కనుక నేను జస్ట్ ఓన్లీ ఒక జెరీ స్టిచ్ వేసాను అంతే, చైన్ స్టిచ్. బికాజ్ కిందది కూడా నాకైతే అవసరం లేదనమాట. క్లాత్ అంతా కూడా కింద క్లాత్ కూడా తీసేస్తాను. బట్ ఎందుకు ఆ ఎడ్జ్లో కట్ చేసుకున్నానంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వర్క్ చేసేటప్పుడు అయితే అసలు చేతిలో దిగింది నీడిల్, బాగా బ్లడ్ వచ్చింది. ఎందుకంటే అసలు ఈ హ్యాండ్ వర్క్ నార్మల్ నీడిల్తో చేసేటప్పుడు అయితే చాలా పెద్ద హెడేక్ అనిపిస్తుంది నాకు. నార్మల్గా మగ్గం వర్క్ నీడిల్తో చేస్తే వర్క్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది, కానీ ఈ నార్మల్ నీడిల్తో అయితే కనుక చాలా కష్టం. అండ్ ఇక్కడ నేను నెక్లో యూజ్ చేసిన మెటీరియలే తీసుకున్నాను. బట్ అన్ని మెటీరియల్ తీసుకోలేదు, జస్ట్ ఓన్లీ హాఫ్ గోల్డ్ సీక్వెన్స్ అలాగే వైట్ పర్ల్ బీడ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ పింక్ కలర్ షైన్ అయ్యేవి తీసుకున్నాను అనమాట, సీక్వెన్స్ రెండు కూడా. అంటే మనకి న్యూ షేడ్స్ కూడా వస్తాయి, అలాగే కొంచెం ఏమంటారు షైన్ అవుతాయి కదా, సో ఆ షైన్ అయ్యేవి కూడా ఉంటాయి అన్నమాట. మనకి కొన్ని డిజైన్స్లో న్యూడ్ షేడ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు, కొన్ని వాటికైతే ఇలా షైన్ అయ్యేవి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ వేసిన జిగ్జాగ్ ప్యాటర్న్ మెయిన్ బేస్ స్టిచ్ ఉంది కదా, సో ఆ బేస్ స్టిచ్ వచ్చేసి
మొత్తం కవర్ అయిపోయేలాగా దాని చుట్టూ వేసుకుంటున్నాను అనమాట. బికాజ్ ఎందుకంటే మనకి హాఫ్ క్లాత్ అలాగే హాఫ్ నెట్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది కదా, సో అదంతా మొత్తం కవర్ అయిపోయేలాగా నేను ఇక్కడైతే వర్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్లో ఆరి వర్క్ వీడియోస్ పెట్టినప్పుడైతే అసలు ఎవరు సరిగ్గా రెస్పాండ్ కాలేదు. క్లాసెస్ వరకు చూసారు కానీ తర్వాత బ్లౌజెస్ వీడియోస్ పెడితే ఎవరు రెస్పాండ్ కాలేదు. సో అందుకనే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిందనమాట. అంటే కొంచెం వ్యూస్ వచ్చి కొంచెం ఎవరైనా చూస్తున్నారు అనిపిస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా వీడియోస్ చేయడానికి. సో చాలామంది అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నట్టు అనిపించలేదు. దాని తర్వాత నాకు కూడా ఎందుకో ఈ ఆరి వర్క్ వీడియోస్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ రాలేదు. బట్ ఇప్పుడైతే చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, ఇలా చేయండి అలా చేయండి అని కూడా సజెషన్స్ చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకొన్ని వీడియోస్ అయితే మీకోసం చేసి పెట్టాలని అనిపించింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే వేరే మోడల్స్ ఏమైనా కావాలన్నా సరే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా వాటిపైన కూడా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆల్రెడీ కింద అయితే కనుక నేను ఆ క్లాత్ అంతా కూడా కట్ చేసేసాను. ముందే కట్ చేసేస్తే మనకి ఏంటంటే నెట్ అనేది సాగిపోతూ ఉంటుంది అనమాట. మనం టైట్ చేయడానికి అస్సలు రాదు, చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ సేమ్ ట్రయాంగిల్ షేప్లోనే నేను జర్దోసి అనేది వేసుకున్నాను అనమాట, హాఫ్ గోల్డ్ జర్దోసి. సో ఇలా వేసేసుకుని ఇక్కడ నేనైతే జరీ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను మొత్తం ఇవన్నిటికి కూడా. నార్మల్గా అయితే కాటన్ థ్రెడ్ అని యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మనం వేసే స్టిచ్ అనేది టాప్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట, అంటే పైకి ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో అందుకని నేను కాటన్ థ్రెడ్ కాకుండా జరీతో వేసాను. అండ్ జరీతో వేసినప్పుడు కూడా చాలా పెద్ద హెడేక్, ఎందుకంటే జరీ ఊరికనే ముడుచుకుపోతూ ఉంటుంది, తొందరగా మనకి నాట్స్ పడిపోతూ ఉంటుంది అనమాట. సో వాటిని కవర్ చేస్తూ వేయాలంటే కనుక నిజంగా ఒక సాహసమే అని చెప్పాలి. సో ఇదే విధంగా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. నాకు ఈ వర్క్ అయితే కనుక ఒక్కో హ్యాండ్ వచ్చి ఒక్కొక్క రోజు పట్టింది. బికాజ్ ఇంట్లో వర్క్స్ చేసుకొని ఇవన్నీ అంటే కొంచెం టైం సరిపోదు కదా, సో అందుకని. ఇదైతే కనుక వీడియో లాస్ట్ వరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా నాకు కమెంట్ పెట్టండి, అంటే నాకు అర్థమవుతుంది ఎంతమంది వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అనేసి. సో ఈ ట్రయాంగిల్ పైన కింద కూడా నేను సీక్వెన్స్ అనేది వేసుకున్నాను అనమాట, గోల్డ్. అండ్ ఇక్కడ వచ్చేసి బుటీస్ వేస్తున్నాను, ఒక హాఫ్ గోల్డ్ సీక్వెన్స్ అలాగే 2 పింక్ సీక్వెన్స్ అలాగే ఒక వైట్ పర్ల్ తీసుకొని మొత్తం అంతా కూడా నేను ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. బుటీస్ మనకి ఇంకా కావాలంటే హెవీగా కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే చాలా సింపుల్గా వేస్తున్నాను. అండ్ సో ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బికాజ్ ఇలాంటి క్రియేటివ్ వీడియోస్ చేయాలన్నా మనకి కస్టమర్స్ కూడా కొంచెం క్రియేటివ్గా ఉండి మనకి వర్క్ ఇచ్చారనుకోండి, అప్పుడు మన టాలెంట్ కూడా బయటకు వస్తుంది. సో ఇదండి వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అయితే ఇంత లెంత్ పెట్టాల్సిన అవసరం ఉందో లేదో నాకైతే తెలీదు, ఎందుకంటే ఇంకొంచెం తగ్గించి కూడా పెట్టవచ్చు, బట్ బిగినర్స్కి అయితే అర్థం కాదు. అండ్ నేనైతే మిడిల్లో కొన్ని టిప్స్ కూడా చెప్పడం కోసమే నేను వీడియో అయితే ఇంత లాంగ్ పెట్టాను. హోప్ యూ గైస్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ వీడియోలో మళ్ళీ